Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు ఇచ్చిన ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ ని మన పవర్ ప్లాంట్స్ లో తగ్గియాలి అంటే ఎలా తగ్గియొచ్చు, ఆ థర్మల్ ప్లాంట్స్ లో తగ్గియాలి అంటే ఎలా తగ్గియొచ్చు అనే కంటెక్స్ట్ లో మనకు ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎన్వైరన్మెంటల్ పర్స్పెక్టివ్ లో మనకి ఇంపార్టెంట్ అవ్వడం జరుగుతుంది. దాని గురించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ చదువుకోవడంలో ఈ వీడియో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఇది ఒక కలర్లెస్ గ్యాస్ విత్ ఎ పంజెంట్ స్మెల్ ఫార్మ్డ్ న్యాచురల్లీ బై వాల్కెనిక్ ఎరప్షన్స్ అండ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. ఎయిదర్ అది వాల్కెనిజం త్రూ రిలీజ్ అవ్వాలి, లేకపోతే హ్యూమన్ మేడ్ యాక్టివిటీస్ వల్ల రిలీజ్ అవ్వాలి. దాని యొక్క మేజర్ సోర్సెస్ తీసుకుంటే న్యాచురల్ సోర్సెస్లో గుర్తుపెట్టుకోండి, వాల్కెనిజం అండ్ హాట్ స్ప్రింగ్స్ ఈ రెండు వస్తాయి. అదే ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్లో మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి, ఆయిల్ రిఫైనరీస్ నుంచి, స్మెల్టింగ్ ఆఫ్ మెటల్ ఓర్స్ నుంచి అండ్ బర్నింగ్ కోల్ నుంచి మనం ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటాం. దీని యొక్క ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కనుక సల్ఫర్ డయాక్సైడ్ది తీసుకుంటే ఇది యాసిడ్ రెయిన్ చేయడానికి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ సల్ఫర్ డయాక్సైడ్ ప్లే చేస్తుంది సార్. గ్లోబల్ డిమ్మింగ్ అవ్వడానికి సల్ఫర్ డయాక్సైడ్ ప్లే చేస్తుంది. గ్లోబల్ డిమ్మింగ్ అంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ ప్రెజెన్స్ వల్ల మనకు ఆ లైట్ సర్ఫేస్ మీదకి రీచ్ అవ్వకుండా డార్క్నెస్ కాంపోనెంట్లో ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎక్కడైతే హైయెస్ట్ వాల్కెనిక్ ఆర్ ఎరెప్టివ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ జరుగుతాయో అక్కడ డిమ్మింగ్ అనేది మోస్ట్ కామన్ పాసిబుల్ ఫినామినా. అండ్ ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల మనకి PM 2.5 లెవెల్స్ కూడా అట్మాస్ఫియర్ లో ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, విచ్ లీడ్స్ టు ఎయిర్ పొల్యూషన్ యాజ్ సచ్. అదే హెల్త్ మీద తీసుకుంటే ఆస్తమా అండ్ బ్రాంకైటిస్, ఈ రెండు హెల్త్ డిసీజెస్ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల కారణంగా నిలుస్తాయి. అదే పొల్యూషన్ కంట్రోల్లో మనకి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. యాక్చువల్లీ ఇది పవర్ ప్లాంట్స్ లో వాడడం అన్నది ప్రెసెంట్ డే ఉన్న కన్సర్న్, ప్లస్ లో సల్ఫర్ ఫ్యూయల్స్, ప్లస్ నేషనల్ అంబిట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ కొన్ని ఇచ్చినారు సార్. వాటిని మెయింటైన్ చేస్తూ వాడాలన్నదే మనకి ఈ పర్టికులర్ పొల్యూషన్ కంట్రోల్ కాంపోనెంట్ లో తెలుస్తూ ఉంది. ఇదే ఒకవేళ మెయిన్స్ డైమెన్షన్ లో మనం ఈ సల్ఫర్ డయాక్సైడ్ గురించి రాస్తే ఇండియాస్ పొజిషన్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్ లో ఇండియాస్ ఎమిషన్స్ ఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎమిషన్స్ యాజ్ సచ్. CPCB and Ministry of Environment and Forestry have made up this flue gas desulfurization technology mandatory as such. మనకు CPCB కానీ రెండు కానీ ఆల్రెడీ ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ మెథడ్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ చేయడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ లో ఉన్న టార్గెట్స్ కూడా ఇండైరెక్ట్ గా సల్ఫర్ డయాక్సైడ్ రిడక్షన్ ని తగ్గించమని చెప్తా ఉంది. అండ్ ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యారిస్ అగ్రిమెంట్. అదే మిటిగేషన్ చేయాలంటే పవర్ ప్లాంట్స్ లో మనకి FGD యూనిట్స్ పెట్టడం, ఇది ఒక కాంపోనెంట్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూయల్ క్వాలిటీ నార్మ్స్ ఉన్నాయి సార్, వాటిని పాటించడం, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద కూడా మనం ఫోకస్ చేస్తూ వాటిని యూటిలైజ్ చేయడం, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ ఎయిర్ క్వాలిటీ. రీసెంట్ గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని ఇంకా ఎక్కువ పొజిషన్స్ లో మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇండియాలో. సో దాని బేసిస్ ఆఫ్ కాంపోనెంట్ లో కూడా మనం ఆన్సర్స్ లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ సల్ఫర్ డయాక్సైడ్ గురించి క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సల్ఫర్ డయాక్సైడ్. ఇట్ ఈస్ న్యాచురల్లీ ఎమిటెడ్ బై వాల్కనోస్, ఇందాకే నేను చెప్పున్నా. ఇట్ కాంట్రిబ్యూట్స్ టు యాసిడ్ రెయిన్ ఫార్మేషన్. ఇట్ హెల్ప్స్ ఇన్ రిడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. సో దీంట్లో ఈ ఇచ్చిన కోడ్ లో ఏ కోడ్ కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేస్తుందో కమెంట్స్ ద్వారా తెలపండి. అదే ఇక్కడ నుంచి మెయిన్స్ క్వశ్చన్ వస్తే ఈ మెయిన్స్ క్వశ్చన్ లో ఇండియా సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ ఆర్ సీరియస్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్. క్రిటికల్లీ అనలైజ్ ద మేజర్ సోర్సెస్, దాని సోర్సెస్ ఏంటి, అండ్ ఇంపాక్ట్ అండ్ మిటిగేషన్ మెజర్స్ ని చెప్పమని అడుగుతున్నాడు. సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ కి మనం ఏవేవి మిటిగేషన్ స్ట్రాటజీస్ తీసుకొస్తున్నామో వాటిని గుర్తించి మెజర్ చేయమని చెప్తా ఉన్నాడు. ఈ పర్టికులర్ ఆన్సర్ ని మీరు 250 words లో రాయండి. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు Ekamais Academy ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.